మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో ఇయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈ మధ్య కాలంలో హెయిర్ గురించి ఎట్లా మాట్లాడుకుంటున్నామో, సో ప్రతి ఒక్క ఇష్యూ గురించి ఎలా అయితే మాట్లాడుతున్నామో, ఒబేసిటీ గురించి కూడా అంతే ఎక్కువగా వింటూ ఉన్నాము. సో ఎవరిలో చూసినా సరే, అరే ఒకప్పుడు నువ్వు ఇలా ఉండేవాడు ఏంటి ఇప్పుడు ఇలా అయిపోయావు అని చెప్పేసి కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో మరి ఒబేసిటీకి రీజన్స్ ఏంటి, ఒకవేళ అలా ఉన్నప్పుడు మనం చేసుకోవాల్సిన ట్రీట్మెంట్స్ ఏంటి, దానికి తగ్గ జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, వీటన్నిటి గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజశేఖర్ గారు. మాట్లాడేది. నమస్తే సార్. సార్, ఒబేసిటీ గురించి మాట్లాడుకుంటే మీరు అన్నట్టు ఎవరిని చూసినా సరే ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేవు, ఏంటి ఇంత ఒబేస్, ఎందుకు ఇంత లావు అయిపోయావు, చాలా అధిక బరువు అయిపోయావు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ఒబేసిటీ అవ్వడానికి మన కంట్రీ రీజన్ ఏంటంటారు? ప్యూర్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. జంక్ ఫుడ్స్ తింటాం, సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇదివరకు ఫుల్గా ఫుడ్ తిన్నా వెళ్ళి పొలంలో పనిచేసేవాళ్ళు, లేదంటే ఫిజికల్ వర్క్ ఉండేది, సైకిల్ దొక్కేవాళ్ళు, బస్సులో వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, మనం వెళ్తున్నాం, పొద్దున్నే లెగుస్తున్నాం, కాఫీలు, టీలు, పిజ్జాలు, లేకపోతే పొద్దున్నే బర్గర్లు ఇవన్నీ తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయి ఏసీలో కూర్చుంటున్నాం, డెస్క్ జాబ్. మినిమం ఎక్సర్సైజ్ కూడా చేయట్లేదు. మళ్ళీ మధ్యాహ్నం తింటున్నాం, మళ్ళీ సాయంత్రం తింటున్నాం. ఇదివరకు కాలంలో ఒకసారి 2 సార్లు తినేవాళ్ళు. ఇప్పుడు 4 మీల్స్ 5 మీల్స్ తింటున్నాం, ఒక చోటే కూర్చుంటున్నాం. అన్నీ అవైలబుల్, స్విగ్గీ, జొమాటో, అన్నిట్లో ఏది కావాలంటే అది పెట్టుకుంటున్నాం, అది వచ్చేస్తుంది, తినేస్తున్నాం. వర్క్ తక్కువ అయిపోయింది, ఫుడ్ జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువైపోయినాయి. ఏది డైరెక్ట్ ఫుడ్ మనం తింటలా, ప్రాసెస్డ్ మీట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్స్ తింటున్నాం. ఆబ్వియస్లీ ఒబీస్ అయిపోతాం. ఓకే, సరే డైలీ 5 to 4 to 6 మీల్స్ అనేవి తీసుకుంటున్నాము. బట్ దీనికి సంబంధించి మనం ఎక్సర్సైజ్ చేయాలి అని అంటే టైం ఉండాలి అని అంటారు ఎవరైనా సరే. సో అంటే మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ దీన్ని కంట్రోల్ చేసుకోగలిగే ఎక్సర్సైజెస్ ఉంటాయండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 4-5 మీల్స్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. డయాబెటిక్స్ అలాంటి వాళ్ళకి డాక్టర్స్ అడ్వైస్ చేస్తే తీసుకోవాలి, కానీ యంగ్స్టర్స్ ఎవరు 4-5 మీల్స్ తీసుకోక్కర్లేదమ్మా. రోజుకు 2 మీల్స్ చాలు. 2 మీల్స్ చక్కగా ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రోటీన్ అన్నీ ఉన్నాయా అని తీసుకుని రోజుకి 2 మీల్స్ తీసుకుని, లేదు 2 మీల్స్ కష్టం అంటే 3 మీల్స్ అయినా సరే, బ్రేక్ఫాస్ట్, లంచ్, ఎర్లీ డిన్నర్. ఓకే, బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ ఎర్లీ డిన్నర్ 6:30-7 కల్లా డిన్నర్ క్లోజ్ చేసి, అందులో కూడా ఫైబర్ కంటైనింగ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం, ప్రోటీన్ తీసుకుని. మనకు చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు ఏంటంటే ఫుడ్ తినకపోతే ఏదో అయిపోద్ది అన్నట్టు ఇంత రైస్లో నెయ్యి వేసి కలిపి ఇంత కూర వేసి పెడతారు. మీరు వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కడైనా చూడండి, మీకు రైస్ బౌల్ అంటే ఏం చేస్తాడు, ఇంత రైస్ పెట్టి ఇంత కర్రీ ఇస్తాడు, వెజ్జీస్ ఇస్తాడు, దాంతోపాటు మ్యాష్డ్ పొటాటో ఇస్తాడు. అంటే మనం తినాల్సిన రైస్ ఇంత, తినాల్సిన కర్రీ ఇంత. మన పెద్దలు మనకి ఎలా అలవాటు చేశారంటే ఇంత రైస్ ఇంత కర్రీ. మనం బిర్యానీ పెట్టుకున్న రైస్ అంతా ఉంటుంది, 2-3 పీసులు ఉంటాయి అందులో, అంతే కదా. అట్లా కాదు, రివర్స్లో ఉండాలి ఇప్పుడు అది. సో ప్రోటీన్ ఎక్కువ వెళ్ళాలి, కార్బ్స్ తక్కువ వెళ్ళాలి, షుగర్స్ తక్కువ వెళ్ళాలి. సో రైస్ అనే దాంట్లో ఖచ్చితంగా షుగర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. బ్రౌన్ రైస్, వైట్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్, ఏ రకాల రైస్ లో అన్నా కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి. కాకపోతే అంటే సార్ బ్రౌన్ రైస్ అనేది ఈ మధ్య చాలా ప్రిఫర్ చేస్తున్నారు కదా. బ్రౌన్ రైస్ అంటే ఏం లేదమ్మా, అందులో కొంచెం పైన పొర ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ ఉండటం వల్ల డైజెషన్ కొంచెం స్లోగా, కార్బోహైడ్రేట్ అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది, స్లోగా అబ్జార్బ్ అవుతుంది. క్యాలరీస్ సేమ్, బట్ ఒకేసారి స్పైక్, ఇలా ఇంజెక్షన్ ఇచ్చినట్టు గ్లూకోజ్ స్పైక్ వేరు, స్లోగా గ్లూకోజ్ వెళ్ళటం వేరు. చపాతీ తిన్నా అంతే, చపాతీలో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. షుగర్ పేషెంట్లు చపాతీ ఎందుకు తినమంటారు, అందులో కార్బోహైడ్రేట్స్ ఉండవని తినమనరు. అదేంటంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ స్లోగా అబ్జార్బ్ అవుద్ది బాడీలోకి, అందుకని చపాతీలు తినమంటారు. సార్ దీనికి సంబంధించి మనం నార్మల్గా ఏదైనా డైట్ ప్లాన్ ఇవ్వాలంటే మీరేం చెప్తారు? లో కార్బ్ హై ప్రోటీన్ డైట్ అండి. సపరేట్ ప్లాన్ దీనికోసం డైటీషియన్ వెళ్ళి న్యూట్రిషనిస్ట్ని కలవాలి, జేబులు ఖాళీ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైట్ మార్చుకోవాలి. ఇంత రైస్ పెట్టుకోండి, ఇంత కర్రీ తినండి, టైం మెయింటైన్ చేయండి, ఎర్లీగా కట్ చేసేయండి. మీకు ఓపిక ఉంటే చేయగలిగితే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసుకోండి. 16 hours ఫాస్టింగ్ విండో, 8 hours ఈటింగ్ విండో పెట్టుకోండి. సో ఇట్లాంటి చిన్న మోడిఫికేషన్స్ చేస్తే అంతేనమ్మా. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే మనకేదో ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది ఏం కాదు. ఇదివరకు లైట్లు ఉండేవి మనకి, లేవు సార్. లేవు కదా. ఎన్నింటికి లైట్స్? మార్నింగ్ 6:30-7కి తినేవాళ్ళు, తిని పొనాలకి పనికి వెళ్ళేవాళ్ళు, మళ్ళీ సాయంత్రం ఇంటికి ఎప్పుడు వచ్చేస్తారు? 4కి 3:30-4కి వచ్చేసేవాళ్ళు. 6 చీకటి పడిపోయేది, తినేసేవాళ్ళు. అంటే నువ్వు ఇవాళ ఈవినింగ్ 6 నుంచి నెక్స్ట్ రోజు మార్నింగ్ 6 వరకు లైట్లు ఉండేవి కావు, యు ఆర్ ఇన్ ఫాస్టింగ్.
ఓకే. అర్థమవుతుందా మీకు? Yes, yes. పగలు 8 to 9 అవర్సే తినేవాళ్ళు, మిగతాదంతా ఫాస్టింగ్. దట్ ఈస్ అవర్ లైఫ్ స్టైల్. దాన్ని మనం మార్చుకుని ఇట్లా వచ్చేసాం. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏదో కడుపు మార్చుకుని బతికేయటం కాదమ్మా. కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి ఎర్లీగా డిన్నర్ కంప్లీట్ చేసేసుకో. దిస్ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్ అంతే. ఇది హ్యూమన్స్ ఆర్ సపోజ్ టు బి లైక్ దట్. హంటింగ్కి వెళ్ళేవాళ్ళు మనం పాతకాలంలో ఉన్నప్పుడు. వెళ్తే హంటింగ్ లో వెళ్తే దొరికేది ఇంటికి తెచ్చుకుని తినేవాళ్ళు అంతే. మళ్ళీ నెక్స్ట్ రోజు దాకా హంటింగ్కి వెళ్తేనే ఫుడ్ కదా, మళ్ళీ లేదు కదా నీకు. సో మనం ఏంటంటే కొన్ని మెడికల్ కంపెనీస్, కొన్ని ఇన్సులిన్ కంపెనీస్ కొంత మిస్ నాలెడ్జ్ వల్ల, కొత్త తప్పు రీసెర్చ్ వల్ల ఏంటంటే చిన్న మీల్స్ తీసుకోండి, ఎక్కువ సార్లు తీసుకోండి అనటం మనకు ఇప్పుడు తప్పు అయిపోయింది అది ఇప్పుడు. సో అది తప్పని ఇన్ని రోజులకి తెలిసింది. సో ఐ యూజువల్లీ నేను ఐ ఈట్ ఓన్లీ 1 meal a day. నా వైపు నేను రోజుకి ఒకసారి మీల్ తీసుకుంటాను. సో అట్లా మన లైఫ్ నాకు దానివల్ల నాకేం నీరసం వచ్చేయట్లేదు, నేనేం కల్దిరి పడిపోవట్లేదు. మన బాడీ, మన బ్రెయిన్లో ప్రాబ్లం ఉంటుంది. ఆకలి తినాలి అని థాట్ బ్రెయిన్లో వస్తుంది, బాడీకి రాదు. ఓకే. సో అలా మెయింటైన్ చేసుకుంటా ఉంటే ఈ ఒబేస్ నుంచి ఖచ్చితంగా బయటపడచ్చు. ఒబేసిటీ నుంచి కాదు, మీ బ్రెయిన్ షార్ప్ ఉంటుంది, మీరు యాక్టివ్గా ఉంటారు. బాడీలో అన్హెల్దీ సెల్స్ ఉంటాయి కదా, బాడీకి ఎనర్జీ కావాల్సినప్పుడు మన బాడీ ఆటోఫేజీ చేసుకుని మన అన్హెల్దీ సెల్స్ని తినేస్తూ ఉంటుంది అది. సో మనం హెల్దీగా ఉంటాం, మనం యంగ్గా ఉంటాం, యాక్టివ్గా ఉంటాం. అలా అందరినీ 1 meal చేయమని నేను చెప్పను. అట్లీస్ట్ 2 meals చేసుకోండి. 18 hours ఫాస్టింగ్, 6 hours ఈటింగ్ విండో పెట్టుకోండి, హ్యాపీ. ఓకే సార్, ఎక్స్ట్రా ఫ్యాట్ ఉన్నప్పుడు దాన్ని కట్ చేసి అంటే బాడీ షేప్ రావాలి అని అంటే దీనికి సంబంధించి చాలా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. సో దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ సార్. వెయిట్ తగ్గాలి అంటే బెరియాట్రిక్ సర్జరీ అండి. షేప్ మారాలి అంటే లైపోసక్షన్. పొట్ట బాగా పెరిగిపోయింది, దానివల్ల నేను పరిగెత్తలేకపోతున్నా, యాక్టివ్గా లేదు, షర్ట్లు పట్టట్లేదు, ఆయాసం వస్తుంది, వంగలేకపోతున్నాను అనుకుంటే ఆ పొట్టలో ఉన్న ఫ్యాట్ని తీసేయటాన్ని లైపోసక్షన్ అంటాం. లైపోసక్షన్ అంటే పేరులోనే ఉంది, లైపో అంటే ఫ్యాట్, సక్షన్ అంటే బయటికి లాగేయటం. ఓకే. దీనివల్ల ఏమి ఎఫెక్ట్ అనేది ఉండదు? ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. లైపోసక్షన్ కంట్రోల్డ్గా పర్మిటబుల్ లిమిట్స్లో చేసుకుంటే ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే. అది. సో మంచి ఆపరేషన్ థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఉన్న సర్జన్ జాగ్రత్తగా చేస్తే లైపోసక్షన్ ఏమీ కాదు. ఎప్పుడైతే పేషెంట్ ఫోర్స్ చేసాడనో, డాక్టర్ కక్కుర్తిపడో, ఎక్కువ ఫ్యాట్ తీసేద్దాం, ఎక్కువ ట్రై చేసేద్దాం అని తీసుకుంటే తప్పితే ఏం రాదు. మీరు దగ్గర కూడా ఇష్యూస్ జరగడం జరిగింది కదా సార్. ఇది ఒక రోజుల్లో ఒక పాత హీరోయిన్ పేరు చెప్పడం కరెక్ట్ కాదు, ఒక హీరోయిన్ ఒక ఆవిడ చనిపోయింది, అమ్మో ఆవిడ చనిపోయింది, లైపోసక్షన్ చేయించుకుంటే చనిపోతారన్న ఫీలింగ్ అందరికి వచ్చేసింది. అమ్మ అప్పుడు ఎన్ని ఛానల్స్ ఉన్నాయి ఆవిడ చనిపోయినప్పుడు? చాలా తక్కువ సార్. ఈటీవీ, జెమినీ టీవీ, 4 ఛానల్ ఉండే నాకు తెలిసి. అవునా? ఇప్పుడు ఎన్ని ఛానల్స్ ఉన్నాయి? మోర్ దాన్ 1000 ఛానల్స్ పైన ఉన్నాయి. అప్పుడు వచ్చిన న్యూస్ మళ్ళీ ఆ తర్వాత మీరు విన్నారా న్యూస్? సమ్ టైమ్స్ ఎప్పుడన్నా రేర్ గా ఎక్కడన్నా ఒకటి వినేవాళ్ళు. అప్పుడు చేసిన లైపోసక్షన్ కంటే ఇప్పుడు ఎన్ని పెరిగినాయి లైపోసక్షన్స్? చాలా పెరిగినాయి. అంటే ఏంటంటే అర్థం, ఆవిడికి ఏమైందంటే ఆవిడ ఒకే పార్టీకి 3 సార్లు లైపోసక్షన్ చేయించుకున్నారు. 4వసారి కూడా అదే పార్టీలో మళ్ళీ లైపోసక్షన్ చేయమంటే ఇండియాలో ఎవరో చేయను అన్నారు. ఇండియాలో ఎవరు చేయను అంటే ఆవిడ వెళ్ళి US లో చేయించుకుంటే ఆన్ టేబుల్ ఆపరేషన్ థియేటర్లో సర్జరీ మధ్యలో డెత్ అయిపోయారు. ఆవిడ డెత్ జరిగింది ఇండియాలో కాదు, జరిగింది డెత్ అమెరికాలో జరిగింది. కానీ న్యూస్ సగం తెలిసి సగం తెలియక లైపోసక్షన్ చేసుకుంటే చనిపోతారు అని చెప్పి అంత స్ప్రెడ్ అయిపోయింది. లైపోసక్షన్ సేఫెస్ట్ అమ్మ. కొన్ని 100 కేసులు జరుగుతున్నాయి హైదరాబాద్లో. నా వైపు నుంచే మోర్ దాన్ 150 కేసెస్ చేసాం లైపోసక్షన్. మా సీనియర్స్ ఇంకా ఎక్కువ చేశారు, మా జూనియర్స్ ఇప్పుడు చేస్తున్నారు. నేను అనేది ఇన్ని కేసుల్లో డెత్లు ఎందుకు అవుతాయి? అవ్వట్లేదు. అయితే మీ మీడియా వాళ్ళు ఊరుకుంటారా? హెడ్లైన్స్లో వచ్చేస్తాయి కదా. నేను అనేది తగ్గిపోయినాయండి అవన్నీ. కాకపోతే ఆ ఒక్కటి ఫేమస్ పర్సనాలిటీ ఒకళ్ళు అయ్యేసరికి లైపోసక్షన్ చేయించుకుంటే చనిపోతారంట, అది వచ్చేసింది. అంటే వన్ టైం కాదు, ఒకటే పార్ట్ ని అలా మల్టిపుల్ టైమ్స్ ఎందుకు చేయకూడదు అంటేనమ్మా, ఇప్పుడు ఒకసారి నేను లైపోసక్షన్ చేస్తున్నాను, అది బ్లైండ్ ప్రొసీజర్. అంటే చిన్న హోల్ ఇక్కడ పెట్టి చక్కగా ఈ ఫ్యాట్ అంతా లాగేస్తా ఉంటాం. నీట్ గా ఎల్లో కలర్ లో ఫ్లూయిడ్ లాగా వచ్చేస్తుంది బయటికి ఫ్యాట్ అంతా. సో ఇన్ని ప్లేసెస్ నేను లైపోసక్షన్ చేస్తా కదా, ఇన్ని చోట్ల క్యాన్లా వెళ్తుంది కదా. సో ఇదంతా ఏమవుద్దంటే లోపల స్కారింగ్ ఫామ్ అవుతుంది. అంటే దెబ్బ తగిలితే మన స్కార్ వస్తుందా, అలా లోపల దెబ్బ తగిలిన ఒక స్కార్ ఫామ్ అవుద్ది. ఆ స్కార్ లో కొత్త బ్లడ్ వెజల్స్ ఫామ్ అవుతాయి మళ్ళీ. సరే, అక్కడతో హీల్ అయిపోయింది, నీట్ గా అయిపోయింది. మళ్ళీ అదే పార్ట్ లో మళ్ళీ లైపోసక్షన్కి వెళ్తే మనం మళ్ళీ చేసినప్పుడు ఆ ఫైబరస్ బ్యాండ్స్ అన్నిటిని, ఆ స్కార్స్ ని మనం మళ్ళీ పొడుస్తున్నాం, మళ్ళీ తెగ్గొడుతున్నాం. సో అప్పుడు ఏమవుద్ది, ఆ బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మన బ్లడ్ వెజల్స్ 2 ఉంటాయి.
మంచి రక్తం వచ్చేది, చెడు రక్తం వెనక్కి వెళ్ళేది. ఈ చెడు రక్తం వెనక్కి వెళ్ళే వెజల్స్ ఏం చేస్తాయి అంటే ఈ ఫ్యాట్ని అలా సక్ చేస్తాయి. ఆ సక్ చేయటం వల్ల అది హార్ట్కి వెళ్ళి హార్ట్లో అడ్డం పెడితే హార్ట్ స్ట్రోక్, లంగ్స్లో అడ్డం పెడితే లంగ్స్ డ్యామేజ్ అవటం, ఇట్లాంటివన్నీ వస్తాయి. సో అందుకని మంచి డాక్టర్ని చూస్ చేసుకుని ఒక్కసారే మీరు లైపోసక్షన్ చేయించుకోండి. ఒక చోటకి వెళ్ళి తక్కువ చేస్తా అన్నారని అక్కడ లైపోసక్షన్ సగం చేయించుకుని రిజల్ట్ సరిగ్గా రాక మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి మళ్ళీ లైపోసక్షన్ చేయించుకోవటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే మీకు డబ్బులు పోతే పోయిన తర్వాత సంగతి, ముందు రిస్క్లో పడిపోతున్నారు మీరు. అందుకని ఇంకొకళ్ళు ఉంటారు, కొంతమంది పేషెంట్లు ఉంటారు. సపోజ్ మీరు వచ్చారు, సార్ నాకు చేతుల్లో ఉన్నాయి, పొట్టలాగా ఉంది, థైస్ లాగా ఉన్నాయి, అన్నీ కొంచెం తీసేయండి అంటారు. సో డాక్టర్ కనుక పేషెంట్ కోసం కన్విన్స్ అయ్యి పేషెంట్ దగ్గర డబ్బుల కోసం కన్విన్స్ అయ్యి అక్కడ కొంచెం తీస్తే మళ్ళీ పేషెంట్ వెళ్ళి మళ్ళీ ఇంకో సిట్టింగ్ కోసం వెళ్తే మళ్ళీ అదే పాటలు చేస్తే మళ్ళీ రిస్క్. అందుకని నేనైతే పేషెంట్స్కి నా వైపు నుంచి అమ్మ నేను అన్ని పాటలు ఒకేసారి చెయ్యను, ఐ విల్ కాన్సన్ట్రేట్ సమ్ పార్ట్స్ ఇన్ వన్ సిట్టింగ్. సో పొట్ట మొత్తం తగ్గించేస్తా, వెనకాల మొత్తం తగ్గించేస్తా, చేతులు కావాలంటే చేస్తా, బట్ కింద పార్ట్ ఇంకొకసారి చేస్తా నేను. సో మనం పేషెంట్కి కరాఖండిగా చెప్పేయాలమ్మా, దిస్ ఈజ్ ద ప్రాబ్లం, నేను చెయ్యను. మీరు ఎవరి దగ్గరికైనా చేయించుకున్నా రిస్క్లో పడతారు, మీ ఇష్టం అని క్లియర్గా చెప్పేసేయాలి వాళ్ళకి. ఇలా ష్రూడ్గా మీరు ఇలా సిన్సియర్గా ఉండి సరిగ్గా లైపోసక్షన్ చేస్తే ఏం కాదమ్మా, ఇట్స్ సేఫ్. ఓకే సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.